హైదరాబాద్ చింతల బస్తీలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ రోప్లో భాగంగా రాత్రి నుంచి అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్నారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ అధికారులు కలిసి రోడ్డుకి ఇరువైపులా నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. షాదన్ కాలేజ్ ఎదురుగా ఉన్న కూల్చివేతలను ఎమ్మెల్యే దానం అడ్డుకున్నారు. అనుమతి లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై మండిపడ్డారు. విదేశీ పర్యటన నుంచి సీఎం రేవంత్ రెడ్డి వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలన్నారు. లేదంటే ఆందోళన చేస్తానని హెచ్చరించారు దానం. ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ కూడా కూల్చివేతలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కూల్చివేతలను కొనసాగిస్తున్నారు అధికారులు. హైదరాబాద్ చింతల బస్తీలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ రోప్లో భాగంగా రాత్రి నుంచి అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్నారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ అధికారులు కలిసి రోడ్డుకు ఇరువైపులా నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. షాదన్ కాలేజ్ ఎదురుగా ఉన్న కూల్చివేతలను ఎమ్మెల్యే దానం అడ్డుకున్నారు. అనుమతి లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై మండిపడ్డారు. విదేశీ పర్యటన నుంచి సీఎం రేవంత్ రెడ్డి వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలన్నారు. లేదంటే ఆందోళన చేస్తారని హెచ్చరించారు దానం. ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ కూడా కూల్చివేతలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.